హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది. ప్రధానంగా కూడా నిన్న మనం చూసాం, రాష్ట్ర రాజకీయాలలో జరిగిన చాలా విపత్కరం అని అనుకోవచ్చేమో, లేకపోతే ఒక రాజకీయ విపత్తు ఇంకా చెప్పాలి అంటే చాలా బాధాకరమైన సంఘటన. ఎస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దేవాలయంతో కొలుస్తాం. అలాంటి దేవాలయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా నానాభూతులు మాట్లాడడం అయితే మనం చూసాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ సంఘటన ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాగునీటి సమస్య ఏర్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది, ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిండు అసెంబ్లీ సాక్షిగా రౌడీజం పెరుగుతుంది. ఎస్, నేను చెప్పేది అక్షరాల నిజం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా లేకపోతే రౌడీ మూకల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు దున్నపోతు మీద వానగొట్టినట్టుగా అలాగే ఉన్నాడు అనే దానికి సమాధానం దొరకట్లేదు. ఆఖరికి స్పీకర్ కూడా నిన్న మాట్లాడిన భాషను చూస్తూ ఉంటే చాలా బాధేసింది. ఎందుకంటే మీరు మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే, అబ్యూస్ పదాలు ఉంటే తొలగిస్తాం అంటే నేనేం తొలగించడానికి ఏం మాట్లాడలేదు సార్, అదే హైదరాబాద్ లాంగ్వేజ్. ఆయన అట హైదరాబాద్ కట్ట కొత్త లిపిని రాసిండట. ఆ లిపికి సంబంధించిన మూలాలు దానం నాగేందర్ దగ్గర ఓర్రి. హైదరాబాద్లో కొత్త లాంగ్వేజ్ ఏర్పడ్డది. ఆ కొత్త లాంగ్వేజ్ రాసింది ఎవరు అంటే దానం నాగేందర్ అట. ఒకసారి దాన్ని మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత నేను మాట్లాడతా. ఈరోజు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఒకసారి మనం అన్నిటినీ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ పెద్ద మనిషి ఎందుకు మాట్లాడిండు, ఏంది ఆయన కథ ఏంది, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని నేనైతే కలలో కూడా ఊహించలే. అంటే ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? ఎస్, మాట్లాడవచ్చు, మనం కూడా మాట్లాడవచ్చు. నీ అమ్మ రే అనొచ్చు, ఎవరిని పడతావు అని అనొచ్చు ఇక నుంచి. ఎందుకంటే దానం నాగేందర్ నేర్పించిండు. దానం నాగేందర్ శిష్యరికం తీసుకుందామని చెప్తాం. ఎవరో ఏమన్నా అంటే మీ భాషేంద్ర నీ అమ్మ అంటేనే ఊళ్ళో చెప్పుతో తీసుకొని కొడతాడు ఒక్కొక్కడు. అది ఎక్కడ దాకా పోదు. ఇగో ఈయన పేరు దానం నాగేందర్ అండి, హైదరాబాద్ ఎమ్మెల్యే. గతంలో ఈ పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమ సమయంలో మా మీద లాఠీలు పట్టుకొని వచ్చి దాడి చేసిన మూర్ఖుడు. అట్లనే మాట్లాడతా నేను. ఇప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా, అంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు 4 కోట్ల మంది కూడా వాళ్ళ యొక్క సమస్యలను అక్కడ పరిష్కారం దొరుకుతుంది. మాకంటూ మా తలరాతలను మార్చే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు, ఖచ్చితంగా మంత్రివర్గం ఉంటుంది, వాళ్ళు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తాం. దేవాలయంలో ప్రధానంగా కూడా అసెంబ్లీని దేవాలయంగా భావిస్తాం. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కార నిలయంగా అక్కడ ఉంటుంది. 4 కోట్ల మంది. సో ఒక దేవాలయానికి మహా అంటే 1000 మంది పోవచ్చు, 10,000 మంది పోవచ్చు, 1,00,000 మంది పోవచ్చు. కానీ యావత్తు 4 కోట్ల మంది తమ యొక్క ఓటు ద్వారా తీర్పునిచ్చి అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మా సమస్యల పరిష్కారం కోసం ఉంటారు అంటూ కూడా మనం ఆలోచించాం. సరే, ఇప్పుడు ఈయన పేరు దానం నాగేందర్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే శాసనసభ్యుడు, తెలంగాణ శాసనసభ్యుడు. వారెవ్వా ఏమి భాష. రేపు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈయనను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడితే ఏమనాలంటే ఇట్రా అనద్దు, నీ అవ్వ ఇట్రారా అనాలి. ఇక నుంచి మనం వాడే భాష మనం, ఎందుకంటే అది హైదరాబాద్ లాంగ్వేజ్ అట. ఆ లిపి అంతా మొత్తం కర్త కర్మ క్రియ అంతా సారి రాసిండు అనేది ప్రధానంగా ఆయన్నే చెప్తాడు. ఒకసారి ఏమన్నాడు ఇది నిన్న మొత్తం విన్నారు కదా, ఇప్పుడు నా కోసం ఒక్కసారి వినుర్రి. గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి మూసుకోబోయి ఎవరినంటాడు? సామాన్యుడి మీద అంటే సరే మేము బక్క పేదోళ్ళం మా మీద అన్నాడు అనుకోవచ్చు. ఆయన కూడా తోటి సభ్యుడు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆయన కూడా మూసుకోబోయి నిన్న మాట్లాడిర్రండి. ఎవరు? 2 మంత్రులు మాట్లాడిర్రు. ఒకళ్ళేమో చెక్క భజన చేద్దామా హరి హరి అన్నట్టుగా మాట్లాడిర్రు. నిన్న సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసే ఉండాలి, నిన్న 2 మంత్రులు అసెంబ్లీలో పేపర్ పట్టుకొని మా మీద విపత్కరంగా ఏంది సోషల్ మీడియాలో దారుణంగా మా మీద ట్రోల్ చేస్తారంటే సిగ్గుసరం ఉండాలి మీకు. ఎందుకంటే మీరు మనిషి పుడితే మానవత్వం ఉంటే మీకు సిగ్గుసరం ఉండాలి. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో శాసనసభలో మెదలాల్సిన తీరు ఎట్లా వ్యవహరించాలి, ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకోండి. లేకపోతే కోచింగ్ సెంటర్కు ఓరి, లేకపోతే అది కాకపోతే మీకు ఎవరైనా రాజకీయంగా ఉండే నేర్పించేవారు చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలి, శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి. ఆ 2 మంత్రులకు కొంచెం అన్న సిగ్గెందుకు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు.
మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే ఎందుకు చేయరండి? మీరు అధికార పార్టీ అయితే ఏం వేరే గ్రహం నుండి దిగచ్చినా తో పాతరుమా? నీ యొక్క వ్యవహార తీరే తెలంగాణ సమాజం చెప్తుంది. ఎంత ఘోరంగా అసెంబ్లీలో వ్యవహరిస్తావు. ఒకసారి ఈయన ఊకోవే అన్నాడు, తర్వాత ఈయనరు మీరే నీ అమ్మ బయట కూడా తిరగని నీ కొడుకుల్లారా అంటున్నాడు. ఎవడీడు ఫస్ట్ నాకు అర్థం కావాలి, ఎవడాడు? స్పీకర్ కదా, గుర్తున్నాడా? తెలంగాణ స్పీకర్ అయినే గడ్డం ప్రసాద్ అనుకుంటా, బహుశా స్పీకరే కదా. ఏం చేస్తున్నాడు ఆయన? పక్కన ఏం చేస్తున్నాడు? ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా మాట్లాడితే ఈరోజు పరిస్థితి ఎట్లుండు? ఒకసారి ఏం చర్యలు తీసుకున్నాడో చూడుర్రి మీరే. స్పీకర్ మౌనంగా ఉన్నాడండి. నాకు తెలిసి న్యాయస్థానంలో న్యాయదేవత కూడా ఇంత ఘోరంగా ఉండదేమో. తాను ప్రకృతితోని ఏంది పోరాటం చేస్తుంది. స్పీకర్ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే స్పీకర్ గారు ఎంత మౌనంగా ఉన్నారో చూడుర్రి. దాన్ని ఖండించని కూడా లేదు. కొన్ని సెకండ్ల పాటు చూడాలి. మీకు దీని వీడియోని ఇట్లనే చూపెడతా. ఎక్కడన్నా స్పందించినట్టు దాఖలాలు ఉందో మీరు ఒక్కసారి చూడాలి. ఈ సభలో ప్రతి ఒక్క సభ్యుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది అంటుండు స్పీకర్. ఏమంటుండు? ఈ సభలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఏమని? నీ అమ్మ కొడకల్లారా హైదరాబాద్లో తిరగనీయ. అరే ఇదా ఎమ్మెల్యేనేనా ఆయన? ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? స్పీకర్ ఏం చేస్తాడు? సస్పెండ్ చేయక ఏం చేస్తారో వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బిక్తున్నారా? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా? సస్పెండ్ ఎందుకు చేయలే? నీ అమ్మ కొడకల్లారా బయట కూడా తిరగనీయవా? హైదరాబాద్ ఏమన్నా దానం నాగేందర్ జాగిరారా చంటి? ఏరా లడ్డు నీ జాగిరి అనుకుంటున్నావా ఇదేమన్నా? లేకపోతే మీ తాతల ముత్తాతల జాగిరి అనుకుంటున్నావా? స్పీకర్ చూడు ఎంత ఘోరం ఇది అంటే నిజంగా నాకు సిగ్గు అనిపించింది. అరే స్పీకర్ కూడా మాట్లాడకపోవడం ఏందన్నా? కనీసం స్పీకర్ కూడా మాట్లాడకపోవడం ఏంటి? ఇక మాట్లాడతాడు ఇనుర్రి. గౌరవ ముఖ్యమంత్రి అనరాదు, నీ అమ్మ ముఖ్యమంత్రి అనరాదు, అదే భాష వాడు. మరి హైదరాబాద్ లాంగ్వేజ్ అని ఆయనే చెప్పిండు కదా. రేవంత్ రెడ్డి జీ నీ మీద నాకు రెస్పెక్ట్ ఉన్నది, నేను సభ నుంచి సస్పెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. దానం నాగేందర్ అనే వ్యక్తిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలి. ఈ సమావేశాలు వచ్చే ఏ సమావేశాలకు 5 సంవత్సరాల పాటు ఆయన ఏ సమావేశంలో పాల్గొనడానికి వీల్లేదు. మేము ఒక వైఆర్ టీవీలో ఒక వీడియో చేసినందుకే సిసిఎస్ నుండి పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో అడగుకొని నువ్వు వీడియోలు డిలీట్ చేయని చెప్తారు. మరి ఈరోజు ఆ పోలీస్ వ్యవస్థ ఏడున్నదో నాకు అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థ అంత ఏడున్నది? పోలీస్ వ్యవస్థ అంతే. ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ నమోదు చేసి లోపల వేయరు ఆయనను. ఎస్ నా కొడకల్లారా బయట తిరగనియను ఏమనుకుంటున్నారో అని అన్నాడు కదా, బెదిరింపే కదా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను బయట తిరగనియను అని బెదిరించిండు. మరి దాని మీద రాష్ట్ర డీజీపీ ఏమైనా చర్యలు తీసుకుంటాడా? ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటాడా? మంత్రులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఒక మేము దద్దమ్మలం మాకేం తెలుసు అంటారా? ఏదో అంటారు మీరు. స్పీకర్ గారి వ్యవహార శైలి చూడాలి. నాకు స్పీకర్ మళ్ళా దళితుడు అన్నా నువ్వు అది గీ ముచ్చట్లు చెప్పకుర్రి. నాకు ఒక సభను హూందాగా నడిపించేటప్పుడు ఆ సభకు స్పీకర్గా ఉన్నప్పుడు తను ఏ విధంగా వ్యవహరించాలి? ఖచ్చితంగా నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆయనను వెంటనే కూడా సభ నుంచి బయటికి పంపించేసి ఈ సమావేశాలకు అతన్ని పూర్తి స్థాయిలో శాసనసభ నుంచి నిషేధిస్తున్నాం. ఎందుకంటే వారు మాట్లాడిన భాష తీరు అని చెప్పాలి. కనీసం అదన్ను ఉందా? ఒకసారి మీరే చూడరు తెలంగాణ బిడ్డలరా. కనీసం ఏమన్నా స్పందించిండా? సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్లయితే 11,11,000 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్లయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీ
అయిపోయింది. తెలంగాణ బిడ్డలారా ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, మరి ఏం చేద్దాం? ఈయన స్పీకర్ కూడా ఎంతసేపు నేనేమంటున్నా అంటే ఇది దాదాపుగా పూర్తి స్థాయిలో మీరు చూడుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ కొన్ని నిమిషాల పాటు మళ్ళీ నార్రి తోలు తీస్తాడట, ఒక్కొక్కని తోలు తీస్తాడట. అమ్మ మొగోడు దిగిండు, వారవ్వా శబాష్. ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఈ శుభ సందర్భంలో ఆయనను ఆశీర్వదించాలి. ఎందుకు అంటే ఆయన తోపు అన్నట్టు. ఇప్పుడు చూడుర్రి, ఇదే కాదు నిన్న ఆయన ఏంది అంటే స్పీకర్ పోడియం దగ్గరికి ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కొట్టనీకి వచ్చిండంట. ఇక ఇదెక్కడి దారుణం నాకైతే అర్థమైతలేదు. మరి ఇంత దారుణమైన పని, ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడన్నా ఉన్నదా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి అంశం కూడా ఒక్కసారి నీ అమ్మ అంటే ఎవడు పడతాడు? మరి ఆయన దానం నాగేందర్ దగ్గర రేపటి నుండి వేటోళ్ళు అందరూ అట్లనే పిలుచుకుంటూ పోతే ఏమన్నా మరి ఆయన పడతాడేమో, అప్పుడు పడ్డాక అందరం పడదాం. ఇది ఇంత దారుణమా? ఇక చూడుర్రి ఒక్కసారి మీకు ఎంత ఘోరం అంటే ఇదే పరిస్థితుల్లో నిన్న ఏంది అక్కడ హరీష్ రావు గిట్ల అందరూ మొత్తం కేటీఆర్ గిట్ల అందరూ కూడా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో అక్కడ ధర్నా చేసేళ్ళు. ఎవరు? అమరవీరుల స్మారక చిహ్నం దగ్గర. మీ అందరినీ చూపెడతా చూడుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈయనను ఏమందాం? మరి ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారే అనుకుంటా, ఆ స్పీకర్కు సంబంధించి ఏం చేస్తున్నారు? మరి ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు? ఏంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇగో వీళ్ళందరినట ఈయన కొడతాడట, చంపుతాడట. ఒకసారి చూడు వీళ్ళందరినీ ఇక్కడ కనబడుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనట ఈయన నా కొడకల్లారా మిమ్మల్ని తోలు తీస్తా కొడతా అని చెప్తా ఉన్నారు. వీళ్ళందరినీ కొడతాడట. ఎవరిగో ఈ పోటు మొగోడు ఈయన భూమికి ఇక మరి ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేడు అనేది ఇప్పుడు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈయన కబ్జాల భాగవతం నేను ఆనాడే చెప్పిన, అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా మీరు మారాలి అని చెప్తున్నా. నేను డైరెక్ట్గా చెప్తున్నా వైఆర్టీవీ వేదికగా. ఇలాంటి సన్నాసులను తీసుకొచ్చి ఆ రోజు తలకాయ మీద పెట్టుకున్న ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి సన్నాసులే తీసుకొచ్చి ఏమని లాఠీలతోని పూర్తి స్థాయిలో మా మీద ఒంట్ల మీద ఏంది అంటే దారుణంగా కూడా వచ్చిన పరిస్థితి, ఒళ్ళు మొత్తం కూనలైపోయిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోకయ్యా అంటే తీసుకుంటుంది. ఈరోజు నీ పార్టీ మీద మన సభ్యత్వం మీదనే గెలిచే ఇలా అటుపోయి నా కొడకల్లారా అంటాండి. ఇక ఏం మాట్లాడాలి దీంట్లో? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మరి దీని గురించి ఏదన్నా చర్చ జరిగిందా అంటే ఎక్కడ ఏమీ కనిపించని పరిస్థితి కనబడుతుంది కదా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కొడకల్లారా అంటూ కూడా ఈయన బయట తిరగనియను అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇలాంటి నీచులు మనకు అవసరం. ఎందుకు గెలిపించాలి వీళ్ళని? ఎందుకు గెలిపిస్తున్నారండి హైదరాబాద్ ప్రజలు? మీరు చదువుకోలే, చైతన్యవంతులు కాదే? ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీలో మనం నివసిస్తున్నాం కదా. ఇలాంటి వ్యక్తులకు ఎందుకు పట్టం కడుతున్నారు? ఒక ఎమ్మెల్యేనే బెదిరిస్తున్నాడు. మీ పరిస్థితి ఏంది? మీ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంది? మరి ఇలాంటి వ్యక్తిని స్పీకర్ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది నాకు ఇప్పటి వరకు సమాధానం దొరకాల్సిన పరిస్థితి. ఎందుకు స్పీకర్ ఇతని మీద సస్పెండ్ చర్యలు తీసుకుంటలేడు? ఎందుకు ఇతన్ని తొలగించలేకపోతున్నాడు? నీ అమ్మ నీ కొడకల్లారా తోలు తీస్తా బయట తిరగనియా. ఇలా ముత్తాత చాగిరా బీడీలు అమ్ముకునే మనిషినే పంజాగుట్టల. నన్ను అడుగు, ఈయన చరిత్ర చెప్తా. ఈయన ఎవరు? పంజాగుట్టల బీడీలు అమ్ముకునే మనిషి. ఇలా నీ కొడకల్లారకు తోలు తీస్తా. ఈయన కబ్జాలు మొన్నటిదాకా బాధ్యతలు రాలే. ఈయన వ్యవహారం అంతా బయట పెట్టాలి, మొత్తం బయట పెడతా. చూడరు, మీరు చూస్తూనే ఉండరు. ఈయన మామూలుగా ఉండే ఈయన అరాచకాలు ఒక్కొక్కటిగా రేపన్నడు కోన మొత్తం బయట పట్టుకొస్తా. ఈయన ఎమ్మెల్యేనని బెదిరించేంత పోటుమో కూడా
ఈయన ఎమ్మెల్యేలను బెదిరించేంత పోటు మురగాడ అంటున్నా. ఈ కొడకల్లారా నీ అమ్మ తోలు తీస్తా బయట తిరగనియా, మళ్ళీ పోడియం దగ్గరికి వచ్చి ఇట్లా గుట్టనీకి వస్తాడట. కాంగ్రెస్ సభ్యులు వెనక గుంజుకుంటే పోయిండట. ఇక ఏమనాలి ఈయనను? ఇక చూడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది 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 ఎక్కడి అన్యాయం? ఇక చూడు ఇది ప్రముఖ పత్రికలలో నీ అమ్మ తోలు తీస్తాను నా కొడక, గౌరవ సభలో దానం బోతులు, అంతు తేలుస్తా అంటూ హెచ్చరికలు. జుగుస్పరంగా వ్యాఖ్యలతో అవాక్కైన సభ్యులు, చర్యలకు పట్టుబట్టిన బీఆర్ఎస్, అంతా జరుగుతున్న రేవంత్ మౌనం, షేమ్ అంటూ బీఆర్ఎస్ వాకౌట్. సభ్యుల ఒత్తిడితో చివరికి చింతిస్తున్నానన్న దానం. ఏం చింతించేది నా లొట్టపీసు, నువ్వేంద్రా చింతించేది అని అంటారు తెలంగాణ బిడ్డలు. ఇక నాకు తెలిసి ఈయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడు, ఈయనను తీసేస్తేనే మంచిదని నేనంట. మీరేమంటారు? దానం నాగేందర్ను సస్పెండ్ చేయడమే తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠంలో మీరు కూర్చున్నందుకు, స్పీకర్ చైర్లో ఆయన కూర్చున్నందుకు ఆయనను సస్పెండ్ చేస్తేనే జర మంచిగా ఉంటుంది. లేదు అంటే అది ఇక మీ యొక్క పార్టీకి మీకు విలువిచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అంటే రేపు పొద్దుగా మేము కూడా అన్నాక మేము కూడా చింతిస్తున్నామని చెప్తాం, మేము కూడా అంటాం, మేము కూడా నీ అమ్మ నీ కొడక ఇట్రా అని నేను కూడా అంటా, అని చింతిస్తున్నా బాధపడుతున్నా అని నేను కూడా అంటా. నీకేమన్నా అభ్యంతరమా? రేపు పొద్దుగా ఇదే భాషను వాళ్ళ కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రిని అనమని చెప్పు అని తర్వాత చింతిస్తున్నాను కోదాడం వేస్తారు వాళ్ళు. ఇంత ఘోరమా, ఇంత దుర్మార్గమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరగనయ్యా, నీ కొడకల్లారా తోలు తీస్తా తొక్క అది ఇది అని అంటావా? ఎమ్మెల్యే కాదాను? ఎమ్మెల్యే అంటే ఏంటిది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నువ్వేం చేయాలి? నువ్వు మాట్లాడే భాష ఏంది? నువ్వు చేయాల్సిన పని ఏంది? నీ కబ్జా కోరుకు అని తెలియదా? నీ బెదిరింపులు, నీ ఆగడాలు లేవా? నువ్వు తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు పట్టుకొని తిరిగిన మూర్ఖుడివి నువ్వు. ఇవాళ నీకు తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ గుర్తొచ్చిందా? హైదరాబాద్ అభివృద్ధి గుర్తొచ్చిందా? ఈయనట అసెంబ్లీలో ఇక ఈయన మాట్లాడిన ఈ సొంటల్లోనే అసెంబ్లీలో మరి ఎందుకు సస్పెండ్ చేయరో నాకైతే అర్థం కాదు. సరే పొద్దుగాల నేను కూడా అసెంబ్లీకి ఏంది పోయిన తర్వాత అరే బాడకవులారా అని చెప్పి సారీ అంటే అయిపోతుందా? తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి సారీ చెప్తే అయిపోతుందా? దాని మీద ఏం చర్యలు ఉండద్దా? మన ఈ పేరేం పేరు ఉండేనే ఒక్క నిమిషం. మన ఈ కాంగ్రెస్ పార్టీలో మొన్న కొత్త జైలు అయింది చూడు, మన వాళ్ళ పేర్లు ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చేళ్ళు. ఒక్క నిమిషం వాళ్ళకు నేను చూపెడతాను వాళ్ళను. మన ఇదేంది కొత్తగా మొన్ననే జాయిన్ అయిపోయారు వీళ్ళు ఏం చూసి నేర్చుకోవాలని అన్నారు కదా. ఇప్పుడు నేర్చుకోరు, మీ దానం వ్యాఖ్యలు నేర్చుకోరు, మీ దానం గారి వ్యాఖ్యలను ఇప్పుడు నేర్చుకోరు. రైట్, వర్ధన్నపేటకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఇంకో 2 ఎమ్మెల్యేలు. మీరు మొన్ననే జాయిన్ అయ్యారు కదా, కొత్త సభ్యులం మేము వచ్చినాం, మేము ఏం నేర్చుకోవాలన్నారు కదా. ఇప్పుడు నేర్చుకోరు, ఇప్పుడు ఫుల్గా నేర్చుకోరు. ఏమేమి నేర్చుకోవాలనుకుంటారో, ఎట్లట్లా నేర్చుకోవాలనుకుంటారో నేర్చుకోరు, ఏం డౌట్ లేదు. మీకు మీ వాళ్ళు నేర్పిస్తారు, బ్రహ్మాండంగా నేర్పిస్తారు. నేను చెప్తున్నా కదా, మేము ఏమేమి నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అనుకున్నారు కదా, ఇప్పుడు నేర్చుకోరు. మొత్తానికి ఎంత షేమ్ అండి ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరువు పోయే పరిస్థితి ఇది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ఈ దానం నాగేందర్కు సంబంధించి ఇక చూడు ఇక్కడ, అరే నీ అమ్మ ఒక్కొక్కడితో తోలు తీస్తా బయట తిరగనీయ కొడక, అసెంబ్లీలో అదుపు తప్పిన దానం, అసహనంతో రెచ్చిపోయిన నేత అక్బర్ డిమాండ్తో క్షమాపణ చెప్పిన దానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చెప్పేటోడు ఆనిచ్చేటోడు ఆనిస్తేనే గట్టి ఆయం అంటది, లేకపోతే ఆయం అన్నది. ఎవడు చెప్తే వాడు వింటాడో, వాడు చెప్తేనే వినాలి. ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళా ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా, అక్బర్ బాయ్ కూడా ఎమ్మెల్యేనే కదా, ఎవడు చెప్తే వింటాడో వాడు చెప్తేనే వినాలి. ఇది పరిస్థితి ఇది. ఇక నిన్న హరీష్ అన్న ఏమన్నాడు, ఇగో నీ అయ్యా జాగిరా, నువ్వు ఎవడివి హైదరాబాద్లో తిరగనీయా అనడానికి దానం నాగేందర్కు హరీష్ రావు వార్నింగ్ అంటూ చెప్పిన. అవును, నేను అడుగుతున్నా కదా, దానం నాగేందర్ అయ్య జాగిరి కాదు, వాళ్ళ ముత్తాత జాగిరి కాదు, ఇది హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. తెలంగాణలో తెలంగాణ రాజధాని, తెలంగాణ ప్రాంత బిడ్డలు దీనికోసం పోరాటం చేసిళ్ళు. హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం నడిచింది ఒక రకంగా చెప్పాలంటే. నీ అయ్యే జాగిరా అంటూ హరీష్ రావు అడిగిండు. హరీష్ రావు అడిగిందని సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి గారు బాహాటంగా బయటికి వచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సభలో లేదా బయటనన్న క్షమాపణ చెప్పి మా సభ్యుడు చేసిన దానికి చింతిస్తున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. స్పీకర్ గారు ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలి సభ నుంచి. ఈ సమావేశాలు వచ్చే సమావేశాలలో తను ఎప్పటికీ కూడా ఉండడానికి వీల్లేదు. తను మాట్లాడిన భాష ఇప్పుడు కొత్తగా మొన్న వచ్చిన శుద్ధిని శుద్ధపూస లెక్క మొన్న మా హక్కలు వచ్చిలు ఆడ నిల్చొని గౌరవ సభ్యులు మాట్లాడే భాషను మేము ఏ విధంగా తీసుకోవాలి, మేము కొత్తగా వచ్చిన సభ్యులం మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు తీసుకోరు. దానం నాగేందర్ నీ అయ్యా అన్నాడు, రేపు మీరు నీ అవ్వ అనుర్రి, అయిపోతుంది సెట్టుకు సెట్టు. తర్వాత సారీ చెప్పుర్రి. కొత్త ట్రెండ్ సభలో కొత్త ట్రెండ్ వచ్చింది. ఇక జాబ్ క్యాలెండర్, ఇక మరో విషయానికి పోదాం. ఇక జాబ్ క్యాలెండర్ ఏమని చెప్పి ఊరిచ్చి ఊరగాయ చేసి పడదు. ఏముంటుంది అలా? ఏం చేసి నిన్న జాబ్ క్యాలెండర్కు? ఇక చూడుర్రి ఏంది ఇది జాబ్లెస్ క్యాలెండర్. ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ప్రకటన. నోటిఫికేషన్ పరీక్షా తేదీలు కూడా లేకుండా అసెంబ్లీలో విడుదల. చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా ప్రకటన. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఏది? అర్హత పరీక్ష టెట్టును కూడా క్యాలెండర్లో కలిపేసిర్రు. యూపీఎస్సీ తరహా అంటే ఇదేనా? నిరుద్యోగుల ప్రశ్న. వివరాలు ఉంటేనే జాబ్ క్యాలెండర్ అంటారని విమర్శ. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న బట్టి మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. జూన్ 2 నాటికి అన్ని శాఖలలోని ఖాళీలను జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ 15 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. జాబ్ క్యాలెండర్లపై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. రైట్, చూసిరు కదా. ఇక ఈడ నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం. చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ససేమిరా అంటున్న అధికార పక్షం. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 2 పోస్టులైనా చూపించలేదు కేటీఆర్. సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్. ఒక్కసారి చూడాలి ఇది. సీఎంపై సభా హక్కుల నోటీస్. విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారు. మహిళా సభ్యులను రేవంత్ అవమానపరిచారు. అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం. ఇదంతా పక్కన పెడదాంలే, ఇది పక్కన పెడదాం. నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, సవిత ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, కోవా లక్ష్మి, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు. రాహుల్ అశోక్ నగర్కు వచ్చే దమ్ముందా? రేవంత్ రెడ్డి మోగోడి వైతే సెంట్రల్ లైబ్రరీకి రా, మీరొక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించిన రాజీనామా. దుశ్శాసన సభలా మారిన అసెంబ్లీ. దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి కేటీఆర్, 100% రద్దు చేయాలి. ఇది శాసనసభ చరిత్రలోనే బ్లాక్ డే. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ డోకా. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్లి నిలదీస్తాం హరీష్ రావు. గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన. కాంగ్రెస్ మోసంపై శాసనసభ్యుల ఆందోళన. నిరుద్యోగుల కోసం పోరాడతామని వెల్లడి. ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం చెప్పిండని బట్టి విక్రమార్క గారు ఒకసారి మీరు ఈ పాయింట్ ఆఫ్ వే ఒకసారి వినాలి. ఇక్కడ ఏం జరిగింది అనేది ఎన్నికల ముందు అంటే 2023 డిసెంబర్కు ముందు మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఒకటి, ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీ పరీక్ష నిర్వహిస్తామో, యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. జూన్ 2 నాటికి అన్ని శాఖలలో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. జాబ్ క్యాలెండర్ ఆపై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. ఇది ఆగస్టు. నెక్స్ట్ సెప్టెంబర్, అంతే కదా, అయిపోయా. నిరుద్యోగులను ఎట్లా మోసం చేస్తారు ఈ సన్నాసులు అంటే బరాబరి మాట్లాడతాం. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో ఉద్యమం చేసిన వ్యక్తి ప్రతి ఇంటికి ఒక బిడ్డున్నాడు. తెలంగాణలో ప్రాణాలు అర్పించిన ప్రతి నియోజకవర్గం ఉన్నది తెలంగాణ ఉద్యమం కోసం. ఈరోజు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇందిరా పార్క్ వద్ద, గవర్నర్ ముంగట, అప్పుడున్న ప్రగతి భవన్ ముంగట, ఇప్పుడున్న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, సెంట్రల్ లైబ్రరీ దగ్గర, దిల్సుఖ్ నగర్ దగ్గర, అమీర్పేట దగ్గర రకరకాలుగా కూడా వెనక ఉండి వాళ్ళను ప్రోద్బలంతో పూర్తి స్థాయిలో వాళ్ళని ఎట్లా అంటే నానా రకాలుగా యాగి చేసి నిరుద్యోగులను ధర్నా రాస్తోరోకల పేరుతో ఇళ్లకు వెళ్ళి అమ్మా నేను కాంగ్రెస్ కోర్టు ఎత్తా, నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తానని కాళ్ళు మొక్కించిన నీచ చరిత్ర కాంగ్రెస్ది. ఎస్, కాంగ్రెస్ చరిత్ర ఏందనుకున్నా నేను చెప్తున్నా, ఇప్పుడు ఇదే చెప్తా, బరాబరి మాట మీద కట్టుబడి ఉంటా. కాంగ్రెస్ చరిత్రనే పూచి. ఎందుకంటే ఏం చేసి వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఏదినా
ఏమని చెప్పినావు ఇడా? నువ్వు ఇచ్చిన హామీ ఏంది? మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎప్పుడు భర్తీ చేస్తావు? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల్లో భర్తీ చేస్తావా నువ్వేమిచ్చినావు? తర్వాత ఈయన యూపీఎస్సీ తరహాలో, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లో నిర్వహించే తరహాలో ఈయన నిర్వహిస్తా అని చెప్పాడు. జూన్ 2 నాటికి అన్ని శాఖలలోని ఖాళీల జాబ్లు జూన్ 2 నాటికి అన్ని శాఖలలోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. 17 రోజులు అంటే ఇవి ఒక 27 రోజులు, 28 రోజులు, అవి ఒక 17 రోజులు, అంటే మొత్తం అంతా కలిపి ఒక 40-50 రోజులు వేసుకున్నదంటే నువ్వు ఫిలప్ చేస్తావు. ఈయన ఇది ఎన్నికల ముందు ఈయన చెప్పింది. మరి ఇవాళ జాబ్ క్యాలెండర్ ఏడబాయా? నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో చూపెట్టనా? ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ ఎంత అద్భుతంగా వేసినావో చూపెట్టనా? యొద్దా, ఇది ఈయన జాబ్ క్యాలెండర్ అండి. ఇలా జాబ్ క్యాలెండర్ ఎట్లుంటుంది అంటే చూపెడతా. రామ్మా, ఇది ఒకసారి చూడండి. గ్రూప్ 1కు సంబంధించి 2024 అక్టోబర్, 2025 ఫిబ్రవరి ప్రిలిమ్స్, 2025 జూలై మెయిన్స్, ఏదైనా డిగ్రీ అర్హతకు సంబంధించింది. అసలు నాకు ఒకటి అర్థం కాలేదు. జాబ్ క్యాలెండర్ అంటే నీ దృష్టిలో ఏంది? జాబ్ క్యాలెండర్ అంటే నీ దృష్టిలో ఏంది? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అసలు మొత్తం ఖాళీలేని, నువ్వు ఎన్ని ఎగ్జామ్లకు పూర్తి స్థాయిలో వేస్తావు, ఎన్ని పోస్టులు వేస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఏం కథ, ఏమున్నది ఈడ? అసలు ఖాళీల వివరాలు ఏంది? ఒకసారి చూపెట్టమనుర్రి. మొత్తం 2025కు పోయినాయి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిన ఈ మోగోడు ఒకసారి మీరు చూడాలి. ఎక్కడైనా వీళ్ళ పేపర్లల్లో ఎక్కడైనా కనబడ్డదేమో చూడురి. జాబ్ క్యాలెండర్ గురించి రాసే ఈ దద్దమ్మ పేపర్లో కూడా లేదు. ఎక్కడన్నా మీకు కనబడితే నన్ను అడుగురి. తర్వాత కేక వార్తలలో కూడా లేదు. జాబ్ క్యాలెండర్ గురించి ఇక్కడ చూడురి. రెడీగా 15 నోటిఫికేషన్లు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అంటే ఏంటిది? వీళ్ళ భాషలో ఏంది అంటే, మేము ఇచ్చినప్పుడే తీసుకోవాలి, మేము చెప్పినప్పుడే వినాలి. ఇది వీళ్ళ దృష్టిలో. ఇగో వీళ్ళ యొక్క కృష్ణలీలలో కూడా లేదు. జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే యాడ్ నుండి వచ్చింది. జాబ్ క్యాలెండర్కు సంబంధించి కొత్తగా 13,505 ఉద్యోగాల అనుమతి. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలలో ఎన్ని ఉన్నాయి, ఏం రాయలేంది? ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తూ వాటికి సంబంధించి ఎంత, ఏడాదిలో పూర్తి స్థాయిలలో ఏ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు మిగులుతున్నాయి, ఆ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా మీరు ఆ నోటిఫికేషన్ వేయబోతున్నారు, దానికి సంబంధించి ఏ విధంగా ఉంది, మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి దాని గురించి చెప్పినావా? నువ్వే చెప్పినావు, ఇది నేను చెప్పలే. ఇగో మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏమని చెప్పిండి? ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో కూడా ప్రకటిస్తా అన్నాడు. ఇగో జూన్ 2 నాటికి అన్ని శాఖలలో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటన. ఇవి ఖాళీలు ఇవి ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏం భర్తీ చేస్తావు, నువ్వు ఏం చేయగలుగుతావు? నీది ప్రభుత్వం ఏమైనా? మీరు చెప్పేది ఏమన్నా కనీసం స్పృహ ఉండి మాట్లాడుతున్నారా, స్పృహ తప్పి మాట్లాడుతున్నారా? మీరు ఏం చేయదలుచుకున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకసారి ఎడ్యుకేషన్ ఎవడన్నా చదువుకున్న మనిషి ఉన్నాడా మీ దాంట్లో? పీజీఓ పిహెచ్డి కంప్లీట్ చేసిన ఆయన ఉన్నారా ఎవరన్నా? జాబ్ క్యాలెండర్ ఈరానా ఆయన అంటే జాబ్ క్యాలెండర్ లేదు. వీళ్ళ ఎవరు ఆయన రాహుల్ గాంధీ అట ఢిల్లీ నుండి వచ్చిన ఎవరో సన్నాసి మాటలు నమ్మి తెలంగాణ బిడ్డలంతా ఆగమైపోయారు. ఇవాళ వాస్తవం, ఢిల్లీ నుండి వచ్చిన పెద్ద మనుషుల మాటలు విని తెలంగాణ యువత ఆగమైపోయింది. ఎంత అద్భుతమైన యువత అంటే, ఒక గొర్రెపై బాయిలో పడితే అన్ని గొర్రెలు పడ్డరు. ఎట్లా అని నేనంటే దీనికి సమాధానం ఉన్నది. ఆనాడు మేధావి వర్గం అనే చాలామంది, ఒక ఆయన బస్సు వేసుకొని తిరిగిండు, ఒక ఆయన సైకిల్ వేసుకొని తిరిగిండు, ఒక ఆయన డైపర్ వేసుకొని తిరిగిండు, ఒక ఆయన టిష్యూ పేపర్ వేసుకొని తిరిగిండు, ఇంకా చెప్పాలంటే ఒక ఆయన మేకప్ వేసుకొని తిరిగిండు. ఇంతమంది తిరిగిరు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఏది కాంగ్రెసే రావాలి? మరి ఏమైంది? ఇవాళ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్లో ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎందుకు చెప్పలేకపోయింది? శాఖల ఖాళీల వివరాలు ఎందుకు మీరే చెప్పి నేను అడగలేడా? జూన్ 2వ తారీఖు వరకు ప్రభుత్వ శాఖలలోని అన్ని ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జాబ్లు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటి సంఖ్య వివరాలు ఏమైనా చెప్పిర్రా?
చెప్పలే. ఎందుకు చెప్తాం మనం చెప్పామండి. మనకేం అవసరం ఒకసారి వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. వీళ్ళ వల్ల ఏం కాదు. నేను అప్పుడే చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా. ఇక చూడు, జాబ్ క్యాలెండర్ కాదు జోక్ క్యాలెండర్. ఇక చూడు, దమ్ముంటే గన్మన్ లేకుండా అశోక్ నగర్కి ఓయూకి రారా. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాలు. ఉద్యోగాలు ఇచ్చింది నిజమేనని నిరూపించు. చర్చకు జరపమంటే పారిపోయాడు. సభలో మైక్ కట్ చేస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయానికి వస్తా. రాహుల్ నీ క్రెడిబిలిటీ ఏంటి, రా సమాధానం చెప్పు అంటూ నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమని అంటే, మొదటి కేబినెట్లో జాబ్ క్యాలెండర్ అని 8 నెలల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఏమైనా ఉందా అంటే అందులో ఏమీ లేదు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసింది. నేను చెప్పలే, జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల సంఖ్య ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి వివరాలు లేవు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఏంది అక్కడ కూర్చొని పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేసేళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. అదేమన్నా జాబ్ క్యాలెండర్ లెక్క ఉన్నదా? జాబ్ క్యాలెండర్ లెక్క మీకు ఏమన్నా అనిపించిందా? జాబ్ క్యాలెండర్ లెక్కనే లేని పరిస్థితి కనబడ్డది కదా. ఆ జాబ్ క్యాలెండర్ లేదు, ఏదీ లేదు. ఇక చూడరి, మొత్తం అంతా ఆగమాగం అరిగోవింద తప్ప ఏమీ లేని పరిస్థితి కనబడతాం. కేవలం గన్ పార్క్ దగ్గర అరెస్టులు అనంతరం తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. శాసనసభ కౌరవ సభగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారని, నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాలలో తిప్పి ప్రచారం చేసుకున్నారన్నారు. గద్దెనెక్కినాక విద్యార్థులను మర్చిపోయారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారనేది కూడా ఉంటుందని, కానీ పేరు లేదు, సంతకం లేదు, ఓ చిత్తు కాగితంలా ప్రకటించారని విమర్శించారు. చర్చ కూడా లేకుండా ఉప ముఖ్యమంత్రి చదివి పారిపోయారంటూ ఘాటు విమర్శలు చేశారు. లక్షలాది మంది యువకులు కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా అంటూ కూడా ప్రశ్నించారు. చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారని, దమ్ముంటే మాట్లాడాలి కదా అని నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. ఇది పరిస్థితి. ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడురి, ఇంతకంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడన్నా మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందంటే లేదు. ఈ ప్రభుత్వం చేయదు. ఆడికి మర్చిపోరు. ఇక మీరు ఎందుకైనా మంచిదని మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే ఇలా జాబులే రాలే. రేపు పొద్దుగాల జాబులు కాదు, చదువుకునే అర్హతలు కూడా, ఆ విద్యా కార్డు అనేటి ఉన్నది కదా, అది కూడా ఉండదు. ఏది ఉండడు, ఏం చేయడు. నేను చెప్తున్నా కదా. ఇక మళ్ళీ అంశం ఏంది, గేట్లు తెరిస్తే ప్రతిపక్షంలో ఎవరు ఉండరన్న వ్యక్తి ఇప్పుడు గేట్లు మూసి స్వపక్షంలో వారిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంతో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అలర్ట్ అయినట్టుగా కనిపించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఆయన ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయిన తీరు దాన్నే సూచిస్తుంది. అంతేకాదు సొంత పార్టీలో ఉన్నవారు కూడా పక్కచూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. నేడు అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ వెళ్తున్న నేపథ్యంలో పార్టీలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గేట్లు ఎత్తిన గేట్లు మూసేస్తున్నారా? సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏకమవుతారనే భయం, బండ్ల ఎపిసోడ్తో గేమ్ చేంజ్ అయిందనే భావన, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు గతంలో హామీలు, వాటిని ప్రస్తుతం నెరవేర్చలేని స్థితిలో రేవంత్. ఢిల్లీ పెద్దల నుంచి అందని సహకారం రాష్ట్ర స్థాయిలోనే చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి. మంత్రులు పొంగులేటి, జూపల్లికి బాధ్యతలు అప్పగింత, మరో పక్కన మంత్రి శ్రీధర్ బాబు పైన ప్రశంసలు. అన్ని రకాలుగా సెట్ చేసుకున్న సీఎం రేవంత్ అమెరికా ట్రిప్ అయ్యేంత వరకు తగు జాగ్రత్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డారు. ఈయన ఏం చెప్పిండు రేవంతం, గేట్లు ఓపెన్ చేసిన ఇక రావాలి ఉన్నోళ్ళు లేనో ఇక ఉరికత్తారు, మొత్తం బీఆర్ఎస్ ఖతమవుతుందని చెప్పిండు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇలా కాంగ్రెస్ ఖతమైపోతుంది. కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదు అనే విషయం ఆయనకు కూడా అర్థమైపోయింది. ఇక నేను ముఖ్యమంత్రిగా ఎక్కువ రోజులు కొనసాగా ఉన్నది లేని అంతా చదువుకోవాలని అమెరికా టూరు పోతున్నాడు. ఈ అమెరికా టూరు పోయొచ్చేలోపు ఇక్కడ ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా, ఏమవుతుందనే భయం మొదలైంది. ఈ ఎవరు గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఎపిసోడ్ ఎప్పుడైతే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కేటీఆర్ను కలిసిండో అప్పటి నుంచి గడగడ గుడుగుడు అన్నది నాకు నిజంగా చెప్తున్నా. ఇక రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా పక్క సూపులు చూస్తున్నారు, అందరూ కూడా బీఆర్ఎస్లోకి పయనం అవుతున్నారు. ఆ భయాన్ని చూసినప్పటి నుండి వామ్మో ఇదేదో జరిగేటట్టు ఉండదని గేట్లన్నీ మూసేసి ఉన్నోళ్ళని కాపాడుకుంటే జాలరా నాయన అనే కాడికి వచ్చింది నేను. ఇక పోయేటోళ్ళని మనం ఏం చేయలేం కానీ ఉన్నోళ్ళనన్నా కాపాడుకోలే అనే పరిస్థితికి వచ్చాను. ఈ గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికీ నాకు తెలిసి కాంగ్రెస్కు సంబంధించిన ఆ కండువం 3-4 సార్లు వేయచ్చు పాపం. ఆయన పోడు వచ్చుడు ఇదే కథ. ఇక మామూలుగా లేదు సినిమా.
ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు నేను మొన్న పేర్లు చెప్పినా కదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడు సమయం సందర్భం వస్తే బయటికి వెళ్ళిపోతారా అని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అలా ఉండి సాహసం చేయాలనుకుంటలేరు. వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిగా పూర్తిగా కూడా ఇక్కడ ఉండే ఆలోచనలో కూడా లేరు. ఇక వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళే ఆలోచనలో ఉన్నారని అమెరికా ట్రిప్పు వెళ్ళొచ్చేలోపు అంతా సెట్ చేసుకోవాలని కూకున్నాడు. కానీ వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు నమ్ముతలేరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నమ్ముతలేరు. ఎప్పుడు బయటపడదామా అని చూస్తారు. కాదంటే అవకాశం సమయం సందర్భం రావాలని ఎదురు చూస్తున్నారు. దీంట్లో భాగంగా ఎప్పుడైనా ఎమ్మెల్యేలు జంపు కావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈయన అమెరికా టూర్ ఉంది అంటే నేనైతే ఒకటైతే నమ్మకం వచ్చింది ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి తన పీఠానికి ఎసరు పెడతారన్న భయం అయితే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఉన్నది. ఎవరు ఎక్కడి నుండి అయినా తన పీఠానికి ఎసరు పెడతారన్న భయం అయితే రేవంత్ రెడ్డికి ఉన్నది. ఆయన ఎప్పుడైనా పార్టీకి సంబంధించి నేను ఉంటానా పోతానా అన్న భయం కూడా ఆయనకు ఉన్నది. సో అదైతే ఖచ్చితంగా జరిగేదే. పూర్తి స్థాయిలో ఎప్పుడో ఒకసారి అయితే జరుగుతా, కొద్దిగా లేట్ కావచ్చు అంతే. ఇక ప్రజాభవన్లో జీవో 46 బాధితుల దీక్ష, జీవో రద్దు చేయాల్సిందేనని డిమాండ్, తిండి తిప్పలు మాని దీక్ష కొనసాగింపు, చిన్నారెడ్డితో చర్చలు విఫలం, పొన్నం మినహా స్పందించని ఇతర మంత్రులు, చిన్నారెడ్డి ఫోన్ చేసిన కాల్ ఇచ్చేని వైనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక వీళ్ళు చావో రేవో అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. పాపం ఇక జీవో 46 బాధితుల వీళ్ళ ఎట్లా అంటే వీళ్ళ బతుకులు వీళ్ళని చూస్తూ ఉంటేనే నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఇప్పటికీ కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జీవో 46 బాధితులకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఇక మామూలుగా లేదు వీళ్ళ కష్టం. ఇప్పటికీ కూడా వీళ్ళు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకసారి వీళ్ళ దీక్షకు సంబంధించిన విజువల్ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇక చూడుర్రి, పొద్దుగాలనే వీళ్ళు సెక్రటరియట్ ముంగట ఉన్నారు. ఇక చూడుర్రి, తిండి తిప్పలు మానేసి వీళ్ళు దీక్ష కొనసాగిస్తున్నారు. జీవో 46 బాధితులు వీళ్ళంతా. ఇక చూడుర్రి, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలు ఇప్పుడు వాడుర్రా నాయన, ఇప్పుడు వాడుర్రి. మీ పాటలకు ఏమైంది, మీ నోళ్ళకి ఏమైంది, మీ చేతులకు ఏమైంది, మీ రాతలకు ఏమైంది. ఇగో ఇప్పుడు చూడుర్రి, వీళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ఇప్పటికీ కూడా సెక్రటరియట్ దగ్గర వీళ్ళు దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు అండి ప్రజెంటు 8 గంటలకు 8:50 వీళ్ళు దీక్ష చేస్తారు. రాత్రి నుంచి మన మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒకటి ఉంటుంది కదా, ప్రజాభవన్ అని పెట్టింది ఆ లొట్టపీస్ భజన్. అలా ఏం లేదు, సమస్య పరిష్కారం లేదు. మా మంత్రులను కలవండి. మరి మీ మంత్రులంతా ఏం కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా, లేకపోతే ఏమైనా గుండు కొడుతున్నారా, ఏం చేస్తున్నారు మీ మంత్రులు? వీళ్ళ అపాయింట్మెంట్ ఏది, వీళ్ళ జీవితాలు ఏంది, జీవో 46 బాధ్యతలు ఏంది? ఇప్పుడు మీ మంత్రులకు కూడా కొడుకులు బిడ్డలు ఉంటారు కదా, మీ ముఖ్యమంత్రికి కూడా కొడుకులు బిడ్డలు ఉన్నారు కదా, స్పీకర్కు కూడా ఉన్నారు కదా, శాసనసభ్యులకు కూడా ఉన్నారు కదా. మరి ఇక్కడ మా రైతు బిడ్డలు అంటే ఎందుకు మీకు అంత వివక్ష? వీళ్ళు రాత్రి నుండండి వీళ్ళ పాపం వీళ్ళని చూస్తే అరిగోస అనిపిస్తుంది. జీవో 46 బాధితులు అండి వీళ్ళ అభ్యర్థులు. ఇక చూడు ఎంత ఘోరం. వీళ్ళు రాత్రి నుండి తిండి లేదు, తిప్పలు లేదు, మా బతుకులు ఏందో తెలియదు, వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితం ఏందో తెలియదు, వాళ్ళ పరిస్థితులు ఏందో తెలియదు. ఇక చూడరు వీళ్ళ కోసం ఏ ఒక్కరు స్పందించరు. ఓ మంత్రి స్పందించడు, ఓ ఎమ్మెల్యే స్పందించడు. ఆ చిన్నారెడ్డి అనేట ఆయన ఎవరో ఉన్నారట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడట. పొన్నమైతే అసలు స్పందిస్తూనే లేడట. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఇప్పటికీ కూడా వాళ్ళు సెక్రటరియట్ ముంగట వాళ్ళు మా ఉద్యోగాల కోసం వాళ్ళ ఇక చూడరు, ఒకసారి మీరే చూడరు. ఇక చూడరు, ఇప్పుడు సెక్రటరియట్ ముంగట ఇది జీవో 46 బాధితుల ఆందోళన దీక్ష కొనసాగిస్తున్నారు. వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవ్వరు మాట్లాడారు. ఇగో రాత్రి వీళ్ళు అక్కడనే తిండి తిప్పలు మాని దీక్ష చేసిళ్ళు. ఇక చూడు, ఇగో ఇక్కడ కూకున్నారు. ఇగో చిన్నారెడ్డి వచ్చిండు, 2 నిమిషాలు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఇగో చూడు వీళ్ళు రాత్రిలు, ఇది విజువల్. ఎంత ఘోరం అండి వీళ్ళు. ఈ బిడ్డలు ఏ తల్లి కన్నా బిడ్డలో వీళ్ళు పాపం. వీళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళ సొమ్మ ఏమన్నా పోతుందా? ప్రభుత్వాన్ని తీసుకొచ్చడంలో వీళ్ళే కదా క్రియాశీలక పాత్ర పోషించింది. ఇదో కథ. ఇక మళ్ళీ కథ, మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ జేఆర్ఓలుగా పేరు మార్పు, అవినీతి ఆరోపణలతో గతంలో రద్దయిన వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరిస్తున్న రేవంత్ సర్కార్. కథం ఒకరు రారి తీసేరు, ఒకరు ఉంచుర్రి, అంతా మీ ఇష్టం, రామరాజ్యం. కోతికి కనుక కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో పరిస్థితి, ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నాయి. ప్రమోషన్లు ఇచ్చాం, 15 ఏళ్ల సమస్యలు పరిష్కరించాం, ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశం, నెట్టింటే మొదలైన ఆసక్తికర చర్చ.
పట్టడం కోసమేనా మరేదైనా కారణమా? మంచిగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందనేదా? చరిత్రలో మొదటిసారి ప్రమోషన్స్ పొందిన వారితో భారీ బహిరంగ సభ, టీచర్లను ప్రశంసలతో ముంచెత్తిన టీచర్, సమస్యల పరిష్కారానికి జాలాలు లేవనే ప్రకటన, పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామంటూ వెల్లడి అంటూ కూడా చెప్పిన మరి మీ మీద నిన్న ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ అయితే తీవ్రంగా మండిపడ్డది. ఆ ప్రైవేట్ టీచర్ అసోసియేషన్స్ అయితే మామూలు కూడా కాదు అసలు. ఒక రకంగా చెప్పాలంటే ఇక చెప్తా నేను, ఈయన ఒక్కసారి ఈయన మన ఎవరు షేక్ షబీర్ అలీ టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఒకసారి చూడు ఏం మాట్లాడిండు అనేది కూడా మీరు చూడాలి. అన్న మాట్లాడే దీన్ని ముక్తకడంతో ఖండించి ఇలా ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రైవేటు విద్యని ఇలా బలోపేతం చేస్తూ ఇలా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇలా ఒక ఈ సమాజానికి ఒక పిల్లర్స్ లాగా ఈరోజు మరి ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉంటే మరి అలాంటి ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని కించపరిచి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకు సమస్యల్ని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే మరి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎక్కడ పోయి చెప్పుకోవాలి, మా సమస్యల్ని ఎవరు చెప్పుకోవాలి అనేటువంటి అలా పెద్ద ప్రశ్న కూడా మాకు ముందు మాకు కనిపిస్తుంది. మరి ఇలాంటి ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టడము చాలా 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 బాధిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రైవేట్ ఉపాధ్యాయుల శ్రమని గుర్తించి కనీసం ఈరోజు నిన్న మాట్లాడినట్టు ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రైవేటు సంబంధించిన టీచర్లకు సంబంధించి అందరికీ నమస్కారం. అయ్యో చెప్తాను నేను. నా పేరు షబీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని 30,000 మందిని పిలిచి ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఈరోజు మరి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశంలో అంత పెద్ద మీటింగ్లో మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని కించపరుస్తూ ఈరోజు మాట్లాడడం మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 3 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఈరోజు బాధపడుతున్నారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒకసారి మనం విందాం. ఆయన ఏం మాట్లాడినా ఏనోరిగా అర్థమైంది కదా. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో కేవలం ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు అక్కడ విద్యాబోధన అది ఈయన ఎట్లా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ టీచర్లను ఎట్లా అవమానపరిచిండు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేసిన. ఎందుకు అంటే నిన్న ప్రమోషన్స్ అని ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టిండు కదా, ఇదంతా పెద్ద బూటుపురాని ఏంది అంటే వాళ్ళందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నం అన్నట్టు. ఇది మీకు వాస్తవాలు గ్రహించాలి. ప్రభుత్వ ఉద్యోగులనేమో ఆకాశానికి ఎత్తిండు, ప్రైవేట్ టీచర్లను ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటూ కూడా సంబోధించిండు ఆయన మాట్లాడిన భాష. నేను చెప్తున్నా కదా. ఇక మరో అంశం,
ఫ్రీ బస్సుకు మంగళం. కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు 300 బస్సులకు సర్కార్ ఆర్డర్. ఫ్రీ బస్సు ఉండదంటున్న అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా నేను చెప్పలే. ఏడాదికి నెలకు 300 కోట్లు యాన్నుడు ఇస్తాడు. వాళ్ళ తాత ముత్తాత ఆస్తిలా లేకపోతే అది సముద్రమా? నీళ్ళు దోడుతా అంటే నీళ్ళు రానీకి పైసల నీళ్ళు కాదు కదా. నేను అప్పుడే చెప్పిన ఒరే నాయన ఇది మీ వల్ల కాదురా నాయన, ఈ బస్సు ఫ్రీ బస్సు అనేది కుంపమూస్తుంది, మన జీవితాలను ఆగం చేస్తుంది అని చెప్పిన. ఇప్పుడు ఏం చేసిల్లంటే ఏం లేదు, ఫ్రీ బస్సును మొత్తం పక్కకు జరపడానికి ఒక రకమైన మినీ డీలక్స్లు ఉంటాయి. ఇలా బస్ పాసు గీస్ పాసు ఫ్రీ ఏముండదు అన్నట్టు. ఇలా ఏంది అంటే ఖచ్చితంగా కూడా మీరు బస్సుకు పూర్తి స్థాయిలో కూడా టికెట్ పెట్టి కొనాలి. దాదాపుగా 300 సెమీ డీలక్స్లను ఆర్డర్ ఇచ్చింది. అది రేపో మాపో బయటికి రానున్నాయి. వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పరిస్థితి. ఫ్రీ బస్సు నిజంగా కూడా ఎత్తివేయాలి. దాన్ని నేను 100% అంగీకరిస్తున్నా. 3000 కోట్లు 2000 కోట్లు ఏవైతే పెట్టిల్లో ఆ 2-3 వేల కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా ఏంది విద్యాలయాలకో లేకపోతే పూర్తి స్థాయిలో కూడా నేనేమని చెప్తున్నా, వైద్యానికో విద్యాలయాలకు మాత్రమే పనిచేయాలి తప్ప ఈ అడ్డమైన వాటికి అవసరం లేదనేది నా యొక్క భావన. నిజంగా చెప్తున్నా, వాటితో ఒరిగేదేమీ లేదు. ఒకరు బ్రష్ చేసుకొని పోతారు, ఒకరేమో కూరగాయలు అమ్ముతారు, ఒకరేమో పూల మన ఏంది పూర్తి స్థాయిలో కూడా మన పూలు అల్లుకుంటారు. ఏంది ఇది బీడీలు చూడతారు, ఏంది ఇది ఫ్రీ బస్సు. ఇక దానితో పాటుగా మరో అంశాన్ని పోదాం. నిన్న మాజీ సర్పంచ్లపై దమనకాండ అంటూ కూడా చూడొచ్చు. పంచాయతీ పెండింగ్ బిల్లుల కోసం చేపట్టిన నిరసనపై హుక్కుపాదం. సచివాలయానికి రాకుండా అడ్డుకున్న పోలీసులు. ముందు రోజు రాత్రి నుంచే నేతల గృహ నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా 6000 మందికి పైగా అక్రమ అరెస్టు. 14 పోలీస్ స్టేషన్లకు మాజీ సర్పంచ్లు. 1500 కోట్ల బిల్లుల నిలిపివేసిన ప్రభుత్వం చెల్లించాలని అడిగితే మమ్మల్ని అరెస్టు చేస్తారా? ప్రభుత్వ నిర్బంధంపై సర్పంచుల సంఘం ఆగ్రహం. ఆందోళనకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్. ఠానాలకు వెళ్లి సర్పంచ్లకు మద్దతు తెలిపిన హరీష్ రావు, గంగుల, సంజయ్ దేశపతి, ఎర్రోల్ల. మొత్తానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సెక్రటరియేట్కు ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచ్లను అడ్డుకొని అరెస్టు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. వీళ్లకు దాదాపుగా సర్పంచ్లకు 1500 కోట్ల రూపాయల బిల్లులు రావాలి. ఒకలేమో పుస్తలు అమ్ముకున్నారు భార్య మీద, ఓలేమో భూమి తనఖా పెట్టిళ్ళు, ఓలేమో ఇల్లు పేపర్లు పెట్టిళ్ళు. ఇట్లా పూర్తి స్థాయిలో దాదాపుగా 1500 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు పెట్టి వీళ్ళు మంచి చేస్తే ఇలా వాళ్ళని తీసుకొచ్చి బొల్లారం పోలీస్ ఒకరు, బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఒకరు, ఆడ పడితే ఆడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. మరి ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటే? రేవంత్ ప్రజాస్వామ్యం అంటే ఇదే. ఆయన ప్రజాస్వామ్యం అంటే అర్థమైందంటే నిర్బంధం అన్నట్టు. ఆయన ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛనివ్వడు. వాళ్ళు పనిచేసిన దానికి పైసలు అడుగుతున్నారు. వాళ్ళు ఏం ఫ్రీగా అడుగుతలేరు కదా. నిన్న సర్పంచులకు సంబంధించి సర్పంచులు ఒక్కొక్క కాడ అనుకుంటారా మీరు? ఒకసారి వాళ్ళ విజువల్ కూడా చూపెడతాను. నిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్లు వేసి ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రేవంత్ రెడ్డి సర్కార్కు చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇగో ఎక్కడికక్కడ సర్పంచులను ఒరే అరిగోస రాములా అనిపించింది నాకు వాళ్ళని చూస్తూ ఉంటే. ఏం కట్టం ఏం కథ. ఇగో చూడుర్రి వీళ్ళ సర్పంచులను ఎట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తాలో ఒక్కసారి మీరే చూడుర్రి. ఇగో చూడుర్రి, ఇది పోలీస్ స్టేషన్, బోయినపల్లి పోలీస్ స్టేషన్లో సర్పంచులను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి చూడుర్రి. సర్పంచులు పోలీస్ స్టేషన్లో కూడా నినాదాలు చెప్తాను. ఇక చూడుర్రి. ఇది వాళ్ళ బాధ. వాళ్ళ యొక్క 1500 కోట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆ 1500 కోట్లకు సంబంధించి రిలీజ్ చేయమని నిన్న పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సర్పంచులు మొత్తం ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు బిల్లులు ఇర్రా నాయన అని అన్నాడు. వాళ్ళు వేరే ఏం అడగలే, వాళ్ళు బిల్లులు తప్ప వేరే ఏమీ అడగలే. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. వాళ్ళు అడిగిందల్లా కేవలం మా బకాయికి సంబంధించిన బిల్లులు అడిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇగో బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఇగో సర్పంచులకు సంబంధించి వాళ్ళు ఉన్న పరిస్థితి కనబడతాం. చూడురు మీరే. సర్పంచులను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో వేసిన ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఏమైనా ఉంటుందా అంటే తెలంగాణ ప్రభుత్వం. ఇక మన రాహుల్ గాంధీ ఏడున్నాడో పాపం. రాహుల్ గాంధీకి ఇలా మనం లేఖ రాస్తాం వైఆర్టీవీ తరఫున. ఎందుకంటే జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి దానికి సంబంధించి ఇగో చూడు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే ప్రైవేట్ టీచర్లు. నేను చెప్పలే ఇంతసేపు వీడియో, ప్రైవేట్ టీచర్ల అసోసియేషన్ దానికి సంబంధించి. ఇక దాంతో పాటుగా మరో అంశం, ఖమ్మం హైదరాబాద్ హైవేపై కొత్త ఫ్లైఓవర్.
టేకుమట్ల రాయనగూడెం మధ్య మంజూరు ఫలించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రయత్నం కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కృషితో టేకుమట్ల రాయనగూడెం మధ్య ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై టేకుమట్ల గ్రామం దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఖమ్మం నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలు ఈ హైవేను దాటేందుకు సూర్యాపేట వైపు రాయనగూడెం గ్రామం వరకు సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా కూడా మారింది. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వయంగా పలుమార్లు కలిసి వినతులు ఇవ్వడంతో సో మొత్తానికి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి త్వరలో ఆ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టనుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయ్యో ఇట్లా ఉండాలి, తెలంగాణకు 4 రూపాయలు తెచ్చేటోళ్ళు ఉండాలి, తెలంగాణను అభివృద్ధి పరిచే సభ్యులు ఉండాలి. ఇట్లా తెలంగాణ బలం ఉంటే ఇగో ఇట్లా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతాం. కాంగ్రెస్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం చేసిళ్ళు? కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటున్నారు. మరి అదే మన వద్దిరాజు రవిచంద్రన్న ఓ ఫ్లైఓవర్ పట్టుకొచ్చాడు. మన తెలంగాణ బలం ఉంటే ఇగో గిట్లు ఉంటుంది. ఇక డేంజర్ బెల్స్ అంటూ చూడొచ్చు. 2071 ప్రాంతాలలో విజృంభించే అవకాశం, 65 లక్షలకు పైగా జనాభాకు పొంచి ఉన్న ముప్పు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. డెంగూకు సంబంధించి ప్రధానంగా కూడా చాలా చోట్ల కూడా విస్తరిస్తున్న పరిస్థితి. ఇక కుక్కలు ఇంట్లోకి వచ్చి చంపేస్తున్నాయి. వాటికి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందే. సూచనలు సమీక్షలు సరిపోవు, ఫిర్యాదులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన రాష్ట్ర హైకోర్టు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. దానికి సంబంధించి చూసాం. ఇక మన పేపర్లు ఇక రేవంత్ టిష్యూ పేపర్లు ఇవన్నీ లేవుండే. అక్కడ ప్రైవేట్ టీచర్లను అవమానించిండనే విషయాన్ని పక్కన పెట్టి ఇక్కడ తెలంగాణ టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లని రాసుకొచ్చిళ్ళు. వరవ్వా ఏం రాసుకొచ్చిండి ఆయన దిశ అంటే మామూలుగా ఉండదు మరి మనతోని. ధరణి ఓ భూతం అంటూ పొంగులేటి చెప్పిండు. అసలు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు రాష్ట్రంపై మోయలేనంత భారం. ఇక రాయి, ఇక నువ్వు ఎట్లా చూడు. ఏప్రిల్లో మరో డిఎస్సి అంటూ కూడా అరే జాబ్ క్యాలెండర్ అడిగితే గిదాడిగా చెప్తాడేంది ఏమన్నా ఉన్నాయా? ఇలా మొత్తానికి 65 గంటలు 33 నిమిషాలు తొలి 9 రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటూ కూడా ఒకసారి చూడాలి. ఇది 9 రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సీఎం స్పీచ్ 4 గంటల 54 నిమిషాలు, అక్బరుద్దీన్ 5 గంటల 41 నిమిషాలు, కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు. బడ్జెట్లో రోజు మాత్రమే ప్రతిపక్ష నేత బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొత్తానికైతే శుక్రవారం సాయంత్రం ముగిశాయి. పలు కీలక అంశాలపై సభలో చర్చ జరిగిందంటే ఏం జరగలే. ఓకేనా, ఏం జరగలే నన్ను అడుగు, నేను చెప్తా. కబ్జా చేయాలంటే గుండెలు వనకాలి. అవును, తిట్టాలంటే కూడా గుండెలు వనకాలి. ఫస్ట్ అది చెయ్యి, దాని తర్వాత నువ్వు ఇది చేత్తూ కానీ. ఇక చూడ్రి, ధరణి స్థానంలో కొత్త చట్టం. ఇక తీసుకురా, మీకు నచ్చింది తీసుకురారు. ఓయమ్మో, ఏది మీకు ఏమనిపిస్తా చేయరు. రాత్రి ఏది కలలస్తే తెల్లారు నిద్ర వచ్చింది, పిఏ గిఏ ఇట్రా, ఇగో ఇది రావాలి, రేపటి నుండి ఈ చట్టం మనం చేస్తాను గంతే అని చెప్పుర్రి. ఇక ఇంకొక మాట ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలన్నింటినీ కూడా మనం చూడాలి. ప్రతి ఒక్కరికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో మీకు కనబడుతున్న ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూర్తిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దాంతోపాటు ఇక్కడ లైక్ చేయర్రి. దాంతోపాటు ఇక్కడ ఈ నెంబర్ ఉన్నది కదా, ఈ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలను కూడా వీడియో తీసి పంపిర్రి. దానికి గూగుల్ పే, ఫోన్పే కూడా సహాయం చేయండి. పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశాన్ని చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి